మీరు బడ్జెట్ పరంగా ఆలోచిస్తే దేవకట్టాకి అసలు బడ్జెట్ మీద కంట్రోల్ లేదు అన్నది కొంచెం నిజమా? చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్నెల ప్రస్థానంని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ మాట ఎవరు మాట్లాడలేరు. ఎందుకంటే ప్రస్థానం మీరు ఆ సినిమా క్యాన్వాస్ చూపించి నేను అడిగేవాడిని బడ్జెట్ ఎంత అయింది అనుకుంటున్నావు అది ఇది అంటే మినిమం 5 crores అయ్యేది, 4.5 crores అయ్యేది. బికాస్ ఆఫ్ క్యాన్వాస్ కానీ, అవుట్డోర్ కానీ, ఆ క్రౌడ్ కానీ, ఇవన్నీ వాట్ ఎవర్ ద లొకేషన్స్ వాట్ ఎవర్ ఇట్ 68 days షూట్ ప్రస్థానం. అండ్ వెన్నెల యూఎస్లో 47 days షూట్ చేసి, ఇండియాలో ఒక 15 days షూట్ చేసి 60 daysలో తీసిన సినిమా వెన్నెల. సో అంత యూఎస్ షూట్ పెట్టుకొని 2.5 crores చేసాము ఆ సినిమాని. టోటల్గా 60 నెంబర్ ఆఫ్ షూట్ డేస్. ఆటోనగర్ సూర్య 95-99 డేస్ అవ్వడానికి కారణం ఏంటంటే డేస్ కావాలి ఓకే అనే ఉద్దేశంతో ఒకవైపు ప్లానింగ్ జరుగుతుంది. ఎందుకంటే అది జస్టిఫై చేయాలి. సో ఇప్పుడు ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి మనము పెద్ద హైప్ చేసి 2-3 ప్రాజెక్టులన్నీ చూపించి ప్రొజెక్ట్ చేసి ఇంతని ఫైనాన్స్ తీసుకున్నప్పుడు ఆ ఫైనాన్స్ ఎక్కడికి వెళ్తుంది అనేది జస్టిఫై చేయాలి. సో దానికి వన్ ప్రాసెస్ ఏంటంటే ఒక స్క్రీన్ ప్లేను ఎక్కువ లెంగ్తీగా పెట్టి బయట ఎలా వచ్చేసప్పుడు పెద్ద సెట్లు వేస్తున్నాము 4-5 కోట్ల సెట్లని లైక్ ఇలా చెప్తూ ఒక స్క్రీన్ ప్లే ప్రకారము ప్రొజెక్ట్ చేయడం అనేది ఆటోనగర్తో జరిగింది. అది దాని ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి నిజం తెలుసు. బట్ ఆ నిజం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, నాకు ఒక్కడికి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి నేను ఒక్కడికి చేస్తున్నాను కాబట్టి అది నేను చెప్పాలి. ఎందుకంటే అబద్ధం చెప్పే వాళ్ళకి అంత లైసెన్స్ ఉన్నప్పుడు నిజం చెప్పడానికి నాకు ఎక్కువ లైసెన్స్ ఉంది కాబట్టి. సో ఆటోనగర్ సూర్య సినిమా అనేది ఆర్టిస్టులకి ఇచ్చిన ఫైనల్గా సెటిల్ చేసిన పేమెంట్స్తో, అంటే ఎంత మాట్లాడుకున్నామో పక్కన పట్టేసేయండి, అందరికీ ఫైనల్గా చేతికి ఇచ్చిన డబ్బులతో సెటిల్ అయిన పే చేసిన దాంతో కంపారిజన్ 9.5 to 10 crores ₹1 దాటలేదు సినిమా. బట్ 25 crores ప్రోడక్ట్ లాగా దాన్ని ప్రచారం చేయడం ఎందుకు జరిగిందంటే దాని మీద ఇంత అప్పు తీసుకున్నాను. ఎంత అయిందండి మొత్తం టోటల్? 25 crores అనేది ప్రచారం చేశారు. మీరు ఎంతలో చేశారు? 10 crores పైన ₹1 ఖర్చు కాదు ఆ సినిమాకి. ఓకే. ఇంక్లూడింగ్ ఎందుకంటే ఏ ఆర్టిస్ట్కి 100% పేమెంట్ సెటిల్ చేయలేదు, ఏ ఆర్టిస్ట్కి కూడా. అండ్ ఈవెన్ 5 days కూడా అవుట్డోర్ షూట్ చేయలేదు. ఈవెన్ 5 days ఆటోనగర్ సూర్యాని విజయవాడలో షూట్ చేయడానికి 5 days బందర్ రోడ్లో షూట్ చేసుకుంటానంటే కూడా జస్ట్ బికాజ్ అనుకో 1 lakh అవుట్డోర్ కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి కట్ చేసిన ఇదే డెసిషన్ అది. సో ఇది సినిమా జరుగుతున్నప్పుడు నేను చెప్పలేను అది. ఎందుకంటే నేను ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ని నేను ప్రొటెక్ట్ చేయాలి, నో మ్యాటర్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయేమన్నా. ఇప్పటికి కూడా నేను చెప్పే హక్కు నాకు లేదు. అంటే దానివల్ల ఏ పర్యవసానాలు జరిగినా కూడా నేను నిజం చెప్పడానికి ఎక్కువ హక్కు ఉంది నాకు. కాబట్టి ఐ హ్యావ్ టు టెల్ దట్. ఎందుకంటే ఆర్టిస్టులకి ఎవరికి 100% పే చేయలేదు, 60-70% పే చేశాను. అండ్ షూట్ అనేది నెలకు 5 రోజులు అలా ఒక ఫస్ట్ 4-5 months జరిగేది. అండ్ దెన్ సడన్గా ఒక 4 months మళ్ళీ గ్యాప్ వచ్చేసేది. సెట్ వచ్చేసి అల్యూమినియం ఫ్యాక్టరీలో మెయిన్లీ ఫ్రేమ్స్ కట్టాం. ఇది ఆల్రెడీ ఉన్న కన్స్ట్రక్షన్ని పెట్టుకొని అది 40-50 lakhs పైన ఖర్చు అయిన ప్రాసెసే కాదు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆ స్క్రాప్ మెటీరియల్ అంతా కూడా నేను బండ్లు తీసుకెళ్ళి రోడ్ల మీద పర్సనల్గా వెళ్ళి తెచ్చుకొని స్క్రాప్ తీసుకొచ్చి అక్కడ పడేశాను అనమాట బేసిక్లీ. సో ఐ నో అంటే ప్రొడక్షన్ హౌస్ ఆ టైంలో చాలా ఫైనాన్షియల్ స్ట్రెయిన్లో ఉంది. వాళ్ళు తీసుకున్న మిగతా నిర్ణయాల వల్ల, వేరే ప్రోడక్ట్లో నలిగిపోయిన దీనివల్లనో లేకపోతే వేరే రకమైన మేనేజ్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అదంతా ఏంటంటే ఒక అయోమయంగా ఉండేది. చెప్పేది ఏంటో ఒకటి జరిగేది, చేసేది ఇంకోటి జరిగేది, మొత్తం మబ్బులా ఉండేది. అంటే బేసిక్గా ఆ టైం అంతా కూడా నాకు లూజ్ కావడానికి కారణం ఏంటంటే ఒక స్క్రిప్ట్ని విపరీతంగా ప్రేమించాను నేను. బేసిక్గా నేను ఓన్లీ రాము గారు చెప్పినట్టు ఏదో ఒకటి ప్రేమించాలా, లేకపోతే ఆయన అంటారు చాలా ముత్తగా చెప్తారు ఆయన, యూ హ్యావ్ టు యూ కెన్ బీప్ ఇట్ బేసిక్లీ, యూ హ్యావ్ టు మేక్ లవ్ ఆర్ ఫక్ అంటారు బేసిక్లీ. సో
ఆబ్వియస్లీ ప్రాబ్లం ఏంటంటే నేను ఆ ఫస్ట్ ప్రాసెస్ తోటే సినిమాకి వచ్చాను. అదే ప్రాసెస్లో నేను ఆ మబ్బులో ఉండిపోయాను. ఇది స్క్రిప్ట్ మీద ఉన్న ప్రేమ అనే ఒక మబ్బులో ఉండిపోయాను. ప్రతిదీ నమ్ముతూ వచ్చాను బేసిక్లీ. సో అక్కడ ఏంటంటే ఆటోనగర్ సూర్య ఒక్కటే ఎగ్జాంపుల్గా కోచ్ అంటే మీరు ఎవరైనా ఇలా అనుకుంటున్నారు అంటే నేను కూడా విన్నాను. నేను కూడా ఒకరిద్దరు ప్రొడ్యూసర్సు నా గురించి నేను బడ్జెట్ కంట్రోల్లో ఉండదు, ఎక్కువ చేస్తాను అని అన్నారు అన్న మాట నాకు వినిపించింది. ఇండస్ట్రీ చాలా వరకు ఏంట్రా అంటే నాలుగు చోట్ల ఎక్కువ మాట్లాడుతుంటే అదే ఒక నిజంలాగా చలామణి అవుతుంటాం. మీకు తెలుసు అది జనరల్గా. ఎందుకంటే మనం ఎక్కువ వాయిస్ చేయకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఏదైతే స్ప్రెడ్ చేస్తారో అదే తిరుగుతూ ఉంటుంది ఇక్కడ. అది వచ్చేసి ఒక 2-3 వాయిస్లు ప్రతి చోట తిరిగే వాయిస్లు ఏమైతే మాట్లాడుతున్నాయో అదే నమ్మడం మొదలు పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొడక్షన్ హౌస్ అంతగా జనాలు నమ్మడానికి కారణం కూడా ఈ వాయిస్లే. ఇది గోని సంచుల్లో డబ్బులు తీసుకెళ్తుంటారంట, డబ్బులు లారీల్లో వెళ్తుంటాయంట, అన్నీ అబద్ధాలే. ఆయిల్ బావులు ఉన్నాయంట, అన్నీ అబద్ధాలే. ఎందుకంటే అబద్ధం నమ్మడం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి, తీయగా ఉంటుంది కాబట్టి తొందరగా నమ్మేశారు అందరూ. నమ్మేసి జస్ట్ ఒక హైప్డప్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది అక్కడ. అందులో ఆ చివరిగా పడ్డ సినిమాలు రెండిట్లోనూ ఆటోనగర్ సూర్య ఇరుక్కుపోవడం జరిగింది. సో ఏంటంటే బికాజ్ మనం అంతగా ప్రేమించిన ఒక స్క్రిప్ట్ అంతగా సఫర్ అవుతుంది కాబట్టి 1-2 చోట్ల నేను యాంగర్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో, ట్విట్టర్ లాంటి విషయంలో. ఆ యాంగర్ తగిలిన వాళ్ళు ఉంటారు ప్రాసెస్లో. వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీ అంతా తిరుగుతుంటారు. నా పని అది కాదు. ఇంట్లో కూర్చొని కథ రాసుకోవడము, నచ్చిన హీరోతోటి నచ్చిన ప్రొడ్యూసర్ తోటి సినిమా చేయడం నా పని. వాళ్ళ పని అదే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని. సో ఇలా తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సగం మంది నమ్ముతారు. సో నాకు దగ్గరగా ఉన్నవాళ్ళు నమ్మరు, వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి. సో ఇలా జరిగింది అది. సో దాన్ని నేను ఇంతకన్నా ఎప్పుడైనా ఇలా అవకాశం వచ్చినప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను. సో ఇంతకన్నా ఇంకెలా దాన్ని ఫైట్ చేయాలో కూడా నాకు తెలియదు. సో అంటే మెయిన్గా ఒక చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏంట్రా అంటే, మన నేరమే మన ప్రేమ అయినప్పుడు మనం చేసే పని మీద చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరుగుతుంటే, మనం హార్మ్లెస్గా ఉంటే హార్మ్ మన దగ్గరికి రాదు, మనం మంచిగా ఉంటే మన దగ్గరికి చెడు రాదు, మనల్ని ఎవరు చెడు చేయరు. అది ఈ ఫీల్డ్కి అప్లై కాదు, ఇండస్ట్రీకి అప్లై కాదు. ఎలా ఎందుకు అప్లై కాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేవలం మన పని మీదే మనం ఫోకస్ చేసే ఒక మైండ్ సెట్ తోటి ఉన్న నాకు చాలా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల అంత డ్యామేజ్ జరగడం అనేది, మనం చేసే పనికి అంత అడ్డుపడడం అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది ఆ స్కేల్లో. ఎందుకంటే ఒక బిజినెస్ అట్మాస్ఫియర్లో నుంచి వచ్చి, ఒక కార్పొరేట్ అంబియన్స్లో నుంచి 12 to 15 years నేను ఇంజనీర్గా వర్క్ చేసి వచ్చాను. సడన్లీ ఇంత అంటే మనిషి ఎస్ చెప్తే అది ఎస్సా, లేకపోతే నో చెప్తే అంటే కామ్గా ఉంటే అది నోనా, లేకపోతే ఏంటి అనేది కూడా తెలియలేనటువంటి ఒక అయోమయమైనటువంటి అట్మాస్ఫియర్ ఇది. సో దీనికి నాకు కొంచెం అడ్జస్ట్ కావడానికి ఇదంతా కూడా వచ్చేసి ఐ హ్యావ్ టు గో త్రూ దట్ పెయిన్ ఇన్ ద సెన్స్, దానిలో నుంచి నేను నా దారి వెతుక్కోవాలి, నేను ఎటువంటి చాయిసెస్ తీసుకోవాలి అనే దగ్గర వచ్చింది. లాస్ట్ ఈ 1.5 year గ్యాప్లో ఆ ప్రాసెస్ జరుగుతుంది. వేర్ ఐఎమ్ ట్రైంగ్ టు అంటే కొన్ని ఫండమెంటల్గా కొన్ని ఇండిపెండెంట్ అవ్వాలి, మనము ఇండిపెండెంట్ అయ్యే విధంగా ఒక ఆర్గనైజేషన్లా ఎదగాలి అనే వాటి మీద ఫోకస్ చేస్తూ, స్క్రిప్ట్స్ మీద ఫోకస్ చేస్తూ ఇంకొంచెం అంటే ఏదో ఒక నాకు తెలిసిపోయింది, ఇంకొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను, ఇలాంటి గోతుల్లో పడను అని వెళ్తున్నాను. బట్ పడితే కూడా పడవచ్చు మళ్ళీ. సో ఐ డోంట్ నో. మీరు ఇంతకుముందు లారీలో డబ్బులు, ఆయిల్ బావులు అన్నారు కదా, అదేంటి ప్రొడ్యూసర్ వెంకట్ గారి గురించేనా? ఆయన గురించి కాదు, బయట చాలా మంది గురించి ఉంటుంటాను నేను. అంటే బయట ఇలా వచ్చారు సార్, ఆయనకి నేను 1000 కోట్లు ఉన్నాయి, డబ్బులు ఇలా ఇసురు కొడుతుంటారు. ఆయన బేసిక్గా కోపం వస్తే కూడా డబ్బులతోనే కొడతారు, మామూలుగా వేరే చేతులతోనూ కాలుతోనూ కొట్టరు అన్నట్లు చెప్తుంటారు బయట. అది బేసిక్గా వెరీ ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ సెల్లింగ్. దాన్ని నమ్మి మనం ఎవరు అంటే నేను పడడం కాదు కానీ, బట్ నా మెయిన్ పాయింట్ ఏంట్రా అంటే, అది తెలిసి అంటే మన సినిమాకి చెడు చేయాలని ఎవరు ఏది చేయరు. సో వాళ్ళు చేసుకున్న ఒక స్కీమ్ ఆఫ్ వాళ్ళ ప్రాసెస్లో సినిమా సఫర్ అయిందనే ఒక యాంగర్ తప్ప, పెయిన్ తప్ప నాకు. దాని నుంచి ఏంట్రా అంటే, నేను బయట వాళ్ళు ఎలా పవర్ ఇస్తున్నారు, నమ్మకం ఇస్తున్నారు, ట్రస్ట్ ఇస్తున్నారు, ఏ పర్సెప్షన్ తోటి ఇస్తున్నారు. మీరు ఏదైతే నేను బడ్జెట్ ఎక్కువ చేస్తున్నానని నమ్ముతున్నారు అంటున్నారో కొంతమంది, ఎవరైతే అంటున్నారో వాళ్ళు ఇలాంటివి నమ్మిన వాళ్ళే. వాళ్ళు అదే మనుషులు
ఇలాంటి నమ్మినోళ్ళు, ఇది ఎవిడెన్స్ లేకుండా వినడానికి ఇంపుగా ఉంది కాబట్టి విని గుడ్డిగా నమ్మేసి ఇలాంటి విన్నోళ్ళే దేవకట్ట బడ్జెట్ ఎక్కువ చేస్తాడంట అంటారు. ఎందుకంటే అని ఉంటారు, వినుంటారు. బట్ దానికి ఎవిడెన్స్ ఏంట్రా అంటే ఎవిడెన్స్ లేదు. వెన్నెల 2.5 కోట్లు 60 రోజుల్లో షూట్ చేసిన దేవకట్టనే నేను ప్రస్తుతం 68 రోజుల్లో 3 గంటల్లో ఫైనల్ కట్, అది థియేటర్ 3 hours ఫైనల్ కట్, 68 daysలో 3 crores తీసిన దేవకట్టనే నేను. ఆటోనగర్ సూర్య యాక్చువల్ స్పెండింగ్ చూసుకుంటే అది నాకు ఒక్కడికి తెలుసు, అందరికీ తెలుసు. దాని చుట్టూ దాన్ని అబద్ధాలు బిల్డ్ చేసిన వాళ్ళు కూడా నిజం తెలుసు. బట్ వాళ్ళకి ఏంటంటే ఒక నవ్వు ముఖం మీద, నేను అబద్ధం చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, అది నీ మీద ఒక భారంగా నీ జీవితం అంతా మోసేటట్లు చేస్తాను అని చేసిన ఒక అబద్ధ ప్రచారం అంతే. సో ఎందుకంటే క్లియర్గా నేను చెప్పాను ఆ టాపిక్ గురించి. బట్ ఇంకా దీనికి మించి కూడా నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, చెప్పేవాళ్ళు ఇంకా అగ్రెసివ్గా చెప్పొచ్చు. సో వాళ్ళ హేట్రెడ్ వెనకనో లేకపోతే దీని వెనకనో వచ్చేసి నాకు ఐ డోంట్ నో. సో వాళ్ళు అంటే బేసిక్గా దానికి రీజన్ కూడా నేను చెప్పుకోలేకపోతాను. అసలు రీజన్ కూడా వెతకడం వేస్ట్ అనిపిస్తుంది. సో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, నా పనిలో నేను ఉండాలంటే. అంటే మీ మీద అంత పాయింట్అవుట్ చేసి కక్షగట్టు చేసే వాళ్ళు ఎవరు నా మీద కాదు, యాక్చువల్గా వాళ్ళ ప్రయోజనం కోసం చేసింది అది. ఓకే అంటే బేసిక్లీ వాళ్ళ ప్రయోజనం కోసం చేసింది అది. సో బేసిక్గా అఫ్కోర్స్ కొంతమంది దగ్గర నేను నమ్మకం తెచ్చుకోవడం కోసం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్, ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇలా. ఓకే. సో ఆబ్వియస్లీ ఎవరు ఆటోనగర్ సూర్య 25 crores ఖర్చు అయిందని చాలామంది అంటే 20-30% నమ్ముతారేమో, కానీ ఇంటర్నల్గా డీటెయిల్డ్గా విషయాలు తెలిసిన మెచ్యూర్ ఇండస్ట్రీ పీపుల్కి, జనాలకి ఆ నిజమేంటో వాళ్ళకు కూడా తెలుసు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే లాంగ్ రన్లో ఉన్నారో సినిమా ప్రొడక్షన్లో, మూవీలో డీప్గా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నాకు తెలిసిన నిజాలు తెలుసు. ఆల్ ద బిగ్ నేమ్స్ నోస్. బట్ ఒక 10 crores తీసిన అంత చిన్న బడ్జెట్లో తీసిన సినిమా ఫ్లాప్ కిందకి ఇలా లెక్క వస్తుంది అండ్ ఆ మాత్రం కూడా కలెక్ట్ చేయాలి. నా ఉద్దేశంలో యాక్చువల్గా ఆటోనగర్ సూర్య నా 2 సినిమాల కన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్స్ చూస్తాను. ఓకే. ఎందుకంటే అది నేను ఈ లెక్కలు కూడా ఎంతవరకు ఇదో తెలియదు, కానీ ఆ టైంలో నాకు వినిపించిన లెక్కలు ఏంట్రా అంటే థియేట్రికల్ అన్నీ కలిపి క్లోజ్ టు 10 వరకు చేసింది బికాస్ ఆఫ్ ఓపెనింగ్స్ వల్ల, దీనివల్ల. అండ్ శాటిలైట్ 4.6కి ఎంతో క్లోజ్ చేశారు, అదే నెంబర్ నాకు తెలిసిందే. టోటల్గా ఎంతో ఎక్కడో 16-17 వరకు రికవర్ అయింది. బట్ అది అమ్మడం అనేది దాదాపు 2022కి లెక్క చూపించి అమ్మిండొచ్చు మూవీని. ఎందుకంటే అంత స్టేక్స్ ఉన్నాయి కాబట్టి సినిమా మీద, అంటే ఫైనాన్షియల్ స్టేక్స్ కానీ స్టేక్స్ ఉన్నాయి. అది ఒక సినిమా మీద ఉన్న స్టేక్స్ వేరు, ఆ సినిమా మీద మనం పెట్టిన ఖర్చు వేరు. ఇన్ని లేయర్స్ ఉంటాయి. ఏదైతే ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తున్నాను, ఈ సినిమా వాల్యూ ఎంత, దీన్ని ఇంతకు అమ్ముతాను అని చెప్పి నేను 30 కోట్లు తీసుకున్నాను అనుకోండి, నేను ఆ సినిమా నేను 10 కోట్లే ఖర్చు పెట్టి 10 కోట్లు తీయొచ్చు, అది నా టాలెంట్ అనుకోవచ్చు నేను. బట్ దానికి ఉన్న హైప్కి, దానికి ఉన్న దీనికి నా బిజినెస్ మ్యాన్గా నేను ఇలా అప్రోచ్ చేస్తున్నాను అనుకోవచ్చు. బట్ సినిమా సక్సెస్ని మీరు 30 కోట్లు అప్పు తీసుకొని 30 కోట్లు నేను సినిమాని అమ్మి అందులో 17 కోట్లు వచ్చింది, బట్ ఖర్చే 10 కోట్లు అయింది అంటే దీన్ని ఎక్కడ ఏ మీటర్తో మనం సక్సెస్ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఫైనల్గా ఏమవుతుందంటే జనరల్ టర్మ్స్, బిజినెస్ టర్మ్స్లో ఏమవుతుందంటే అక్విజిషన్ కాస్ట్ ఎంత సినిమాకి, అది దాన్ని జనరేట్ చేసిన రెవెన్యూస్ ఎంత అనేది జనరల్గా ఫోర్గ్రౌండ్లో మనకు కనిపించే ఒక నిజం. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్, మనం ఫేస్ చేయాల్సిన ఫ్యాక్ట్ అది. సో ఓకే. మళ్ళీ వెంకట్ గారి దగ్గరికి వస్తే ఆర్ఆర్ మూవీ మేకర్స్ అధినేత, మీ ఆటోనగర్ సూర్య ప్రొడ్యూసర్, ఆయన అసలు బయట జనాలు ఎవరూ చూడలేదు అసలు. ఇప్పటివరకు ఆయన ఫేస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇండస్ట్రీలో కూడా చాలా తక్కువ మంది చూసారు ఆయన ఫేస్. మీరు ఆయనతో రెగ్యులర్గా మీటింగ్స్ అవేదా? అంటే అన్నీ ఆయన చేసిన సినిమాలు చేసిన డైరెక్టర్లు అందరితోనూ, యాక్టర్లతోనూ అందరూ కంటిన్యూస్గా రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉంటారు. అంటే బేసిక్గా ఆడియో ఫంక్షన్స్కి ప్లస్ బయట ఇట్లాంటి విషయాల్లో అది ఆయన చాయిస్, ఇది బయటకు కనిపించకూడదని చూస్ చేసుకున్నాను. కానీ బట్ రెగ్యులర్ డైలీ బేసిస్లో ఉండే మీటింగ్స్ ఆల్మోస్ట్. అదే సేమ్ ఆఫీస్లోనే వర్క్ చేసేవాడు. సో అందరికీ కూడా అంటే ఆయనతో మిగతా వాళ్ళు వర్క్ చేశారు కదా, వాళ్ళందరూ కూడా తను బాగా పరిచయం. ఆయనతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉండేది? అండ్ మా జనరల్ వెరీ ఓపెన్గా, అంటే ఆయన ఎక్కువ డీటెయిల్స్లోకి ఇన్వాల్వ్ కాడు, ఏది స్క్రిప్ట్లో కానీ వీటిలోకి ఇన్వాల్వ్ కాడు. సో ఆయన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మేస్తారు బేసిక్లీ.
బడ్జెట్స్ విషయాలు మాత్రమే ఏదైనా ఉంటే ఇంటరాక్ట్ చేయాల్సి ఉంటే వాటి గురించి డిస్కషన్ ఉంది. ఓకే. హాయ్, You are watching iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.